అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. నేటితో ప్రచార పర్వం ముగియనుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా వైసీపీ పార్టీలో జగనన్న సైనికులు ప్రతి ఒక్కరూ తమ ప్రాణమానాలు అహర్నిశలు కష్టపడి ఈ పార్టీని గెలిపించే తరుణంలో నేటికి కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ కష్టం జగనన్న ఎరుగుతాడు. అలాగే ప్రపంచం మొత్తం చూస్తోంది. 13వ తేదీ జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎలా అయితే సంక్షేమ పథకాలు తీసుకున్నారో అదే విధానంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జగనన్నకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన. అలాగే మన రాజంపేట లోక్సభ పార్లమెంటు ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క శాసనసభ్యునికి అఖండ మెజార్టీని ఇస్తూ, అలాగే శ్రీ గౌరవ మిథున్ రెడ్డి గారికి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ, ఇక్కడ మన ప్రాంతంలో ముస్లింలకు అవుట్ రైట్గా సపోర్ట్ చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగనన్న తర్వాత అది మిథున్ రెడ్డి గారే. నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. దానికి ఎన్నో రకాలుగా ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. మన ప్రాంతంలో మసీదుల డెవలప్మెంట్లో కానీ, ముస్లిం సమాజ డెవలప్మెంట్లో కానీ, ముస్లిం సమాజంలోని వ్యక్తులకు సహాయార్థం కానీ మిథునన్న వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అహర్నిశలు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే బ్రతికే వ్యక్తులు. వీళ్ళందరినీ ప్రతి ఒక్కరూ, అలాగే శ్రీకాంత్ రెడ్డి గారిని, అలాగే తమ్మళ్లపల్లి ద్వారకనాథ్ రెడ్డి గారిని, పీలేరు చింతల రామచంద్రారెడ్డి గారిని, అలాగే కోడూరు శ్రీనివాసులు గారిని, అలాగే రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని, ప్రతి ఒక్కరిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటూ మా మిథునన్నని ఢిల్లీకి పోరాడే విధంగా తయారు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది. అలాగే ఇక్కడ ప్రాంత ప్రజల మీద ఉంది. ప్రత్యేకంగా ముస్లిం సమాజం మీద ఉంది. మనం మన మెజార్టీని చూపించగలిగితేనే మనం ఇక్కడ బతికున్నట్టు లెక్క. కాబట్టి ప్రతి హిందూ సోదరుడైనా, ముస్లిం సోదరుడైనా మనం బతికున్నామని తెలియజేయాలంటే మన మధ్య గొడవలు పెట్టే ఈ బీజేపీ పార్టీని తరిమి కొట్టాలి. ఇక్కడ ఎటువంటి ప్లాట్ఫామ్ని మనం ఇవ్వకూడదు. ఇది మన బాధ్యత. కాబట్టి దయవుంచి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈరోజు మన రాష్ట్రంలో హిందూ ముస్లిం భాయి లాగా ప్రతి ఒక్కరం గౌరవంగా, హాయిగా ఒకరి పండగలకు ఒకరు తిరుగుతూ ఎన్నో మనం ఒకరికొకరికి పండగలకి విషయాలు చెప్పుకుంటూ, ఒకరిళ్లలో ఒకరు తింటూ మామ బామర్దు అని చెప్పి ఒకరి మధ్య ఒకరు స్నేహభావంతో గౌరవంగా బ్రతుకుతున్నాం. ఇలాంటి ప్రాంతంలో మన మధ్య చిచ్చు పెట్టి ఓటు వేసుకొని ఏదో లబ్ధి పొందాలని హైదరాబాద్ నుంచి సూట్ కేసు ఎత్తుకొని వచ్చిన నాయకులను మళ్ళీ జూన్ 4వ తేదీ సూట్ కేసు ఎత్తి వెనక్కి పంపించేలా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు గుద్ది వీళ్లకు మంచి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అస్సలాము అలైకుం.